నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్ ఆకస్మిక వరదల్లో 160కి చేరిన మృతుల సంఖ్య 750 మంది ఆచూకీ గల్లంతు. వేగంగా కొనసాగుతున్న సహాయక చర్యలు. నేపాల్ వరదల్లో 133 మంది భారతీయులు గల్లంతు. ఆచూకీ దొరకని వారిలో తమిళనాడు వాసులే అధికం. హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదం. ఆటోను ఢీకొట్టిన ప్రైవేటు బస్సు. 7 మృతి, మరో 8 మందికి తీవ్ర గాయాలు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు. వచ్చే నెల 3న ఓటర్ల తుది జాబితా. బ్యాలెట్ బాక్సుల కోసం పక్క రాష్ట్రాలకు ఎస్ఈసీ లేఖ. స్పీడ్ సర్వీస్ స్టెబిలిటీతో పెట్టుబడులకు భద్రత. ఫార్చునర్ ఇండియా అవార్డుల్లో లోకేష్ వివరణ. ఏపీలో సరికొత్త నమూనా సృష్టిస్తామని వెల్లడి. బెంగళూరులో ఖర్గేతో భట్టి విక్రమార్క సమావేశం. కొండా సురేఖ అంశంపై చర్చించినట్లు కథనాలు. దేవదుర్గ్ గనుల పరిశీలనకు వెళ్లానన్న డిప్యూటీ సీఎం. నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్ఐఆర్ గ్రామ సభలు. ఓటు తొలగించిన వారిలో అర్హులుంటే తిరిగి చేర్చే అవకాశం. కొత్త ఓటర్ల నమోదుకు చర్యలు. నేపాల్లో విరుచుకుపడిన మెరుపు వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 160కి చేరింది. 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు ఉండగా వారి కోసం బంధువులు ఆందోళన చెందుతున్నారు. క్షణాల్లోనే పలు ప్రాంతాల రూపురేఖలు మార్చేసిన భీకర వరద అనంతరం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఆపద వేళ ఆపన్నహస్తం అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు తెలిపారు. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోషి నది నుంచి ఒక్కసారిగా పోటెత్తిన వరద నేపాల్లో అనేక ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. టిబెట్ సరిహద్దులోని నేపాల్ జిల్లాలైన రసువా, థాడింగ్లపై తొలుత వరద విరుచుకుపడింది. తరువాత నువాకోట్, చితావన్, గూర్ఖా, తనాహు, తూర్పు నవాల్ పారసీ జిల్లాల్ని ముంచెత్తింది. వరద వస్తున్న శబ్దం విని చాలా మంది ప్రజలు పరుగులు పెట్టినా క్షణాల్లోనే వారిని బురద కమ్మేసింది. వరద దెబ్బకు నేపాల్లో అనేక భవనాలు, వంతెనలు కొట్టుకుపోయాయి. 384 మెగావాట్లను ఉత్పత్తి చేసే 8 జల విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. నిర్మాణంలో ఉన్న మరో 4 దెబ్బతిన్నాయి. దీంతో నేపాల్లో అంధకారం నెలకొంది. అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా ప్రకారం బుధవారం ఉదయం టిబెట్లోని గోసాయిన్ కుండ ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ప్రభావంతో టిబెట్ నేపాల్ సరిహద్దులోని పర్వత సమూహం నుంచి భారీ కొండచర్య విరిగిపడింది. ఈ కారణంగా లిండే నది ఉప్పొంగి వరద పోటెత్తింది. అది భోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి ఒక్కసారిగా దూసుకొచ్చింది. ఫలితంగా మెరుపు వరదలు వచ్చాయి. వర్షాల కారణంగా ఈ వరద రాలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకస్మిక వరదల కారణంగా నేపాల్లో వందలాది మంది గల్లంతయ్యారు. వారిలో భారత పౌరులు కూడా ఉన్నారు. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లొస్తున్న 77 మంది ఈషా ఫౌండేషన్ కు చెందిన వారు గల్లంతైన వారిలో ఉన్నారు. యాత్ర నుంచి తిరుగు పయనమై ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విపత్తు జరిగింది. ఈ విషాదం పట్ల ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గి వాసుదేవ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 450 మందికి పైగా యాత్రకు వెళ్లి తిరిగొచ్చారని, ఒక బ్యాచ్లోని వారే చిక్కుకుపోయారని ఆయన వివరించారు. గల్లంతైన వారిలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందిన వారున్నారు. నేపాల్కు 57 మంది వెళ్లగా వారిలో 37 మంది ఆచూకీ దొరకాల్సి ఉందని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. కోల్కతాకు చెందిన 32 మంది పర్యాటకులు కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లి గల్లంతైనట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. బంధువులు, కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళం, సిక్కిం, ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ సైతం తమ రాష్ట్రాల పౌరుల సహాయార్థం హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేశాయి. వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న రసువాలో 384 మంది పర్యాటకులు గల్లంతయ్యారని, వారిలో 341 మంది విదేశీయులని నేపాల్ పర్యాటక బోర్డు వెల్లడించింది. గల్లంతైన విదేశీయుల్లో అమెరికా, బ్రిటన్, మలేషియా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన వారున్నారని తెలిపింది. వరదల నేపథ్యంలో నేపాల్ పొరుగునే ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. గండక్ నది ఉప్పొంగనుందన్న అంచనాలతో బీహార్లోని వాల్మీకి నగర్ వద్ద ఉన్న బ్యారేజీ 36 గేట్లను అధికారులు ముందుగానే ఎత్తివేశారు. యూపీలోని మహారాజ్గంజ్, ఖుషీనగర్ జిల్లాల్లో
నేపాల్లో గండక్ నదీ తీర ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. నేపాల్తో ఉన్న 1751 కిలోమీటర్ల సరిహద్దు వెంట సశస్త్ర సీమ బల్కు చెందిన 18 బృందాల్ని రంగంలోకి దించారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని గఘరా, మహాకాళి నదుల వెంట ఆయా బృందాలు పర్యవేక్షణ చేపట్టాయి. సహాయక చర్యల కోసం 12 హెలికాప్టర్లు, 5 డ్రోన్లను నేపాల్లో సైన్యం వినియోగిస్తోంది. దెబ్బతిన్న ప్రాంతాల నుంచి 100 మందికి పైగా సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 30 మందికి పైగా కాఠ్మాండూలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నేపాల్ విపత్తుపై ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడిన ప్రధాని మోదీ మృతులకు సంతాపం తెలిపారు. ఆపద కాలంలో భారత్ తోడుగా ఉంటుందని చెప్పారు. ఈ క్రమంలోనే నేపాల్కు ఆపన్నహస్తం అందించింది. వాయుసేన విమానంలో 10 టన్నుల సహాయక సామాగ్రిని నేపాల్కు భారత్ పంపింది. అందులో ఔషధాలు, నిత్యావసర సరుకులు ఉన్నాయి. నేడు మరో 2 విమానాల్లో సహాయక చర్యల కోసం అవసరమైన సామాగ్రిని పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు వాయుసేన వెల్లడించింది. కష్టకాలంలో అండగా నిలిచిన మోదీకి అందిస్తున్న సాయానికి నేపాల్ ప్రధాని బాలేంద్ర షా కృతజ్ఞతలు చెప్పారు. నేపాల్ను అతలాకుతలం చేసిన మెరుపు వరదలు వాతావరణంలో ఆకస్మిక మార్పుల కారణంగా వచ్చినవి కాదు. విపత్తుల ముప్పు అత్యంత ఎక్కువగా ఉన్న దేశంగా నేపాల్ను మార్చిన 2 దృగ్విషయాల కలయికే జలప్రళయం రూపంలో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. టిబెట్లోని ఎత్తైన ప్రాంతంలో సంభవించిన మంచు హిమపాతమే ఈ వరద విలయానికి మరో కారణమని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ప్రాథమికంగా అంచనా వేసింది. నేపాల్లో సంభవించిన మెరుపు వరదల్ని భూమిపై పోటెత్తిన సునామీగా చెప్పొచ్చు. ఇలాంటి భూ సునామీల ముప్పు నేపాల్కు ఎక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గతంలోనే హెచ్చరించారు. 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లోని హిందూకుష్ శ్రేణుల్లో హిమానీ నదాల్లోని మంచు కరగడం రెట్టింపైంది. ఈ నీరు అస్థిర ప్రదేశాల్లో హిమనదీయ సరస్సులుగా ఏర్పడుతోంది. ఈ సరస్సులు పర్వతాలపై నీటి బాంబుల్లా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఒక్కసారిగా కట్టలు తెంచుకుని దిగువకు ప్రవహిస్తూ మెరుపు వరదలకు కారణమవుతున్నాయి. ఇలా హిమానీ నదాలు, హిమనదీయ సరస్సులు ఉప్పొంగడంతో నేపాల్, టిబెట్లలో పలుమార్లు వరదలు సంభవించి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోసి, గండకి, కర్నాలి బేసిన్లలో 3624 హిమనదీయ సరస్సులు ఉన్నట్లు ఐరాస అభివృద్ధి కార్యక్రమం 2020లో తెలిపింది. వాటిలో 47 ప్రమాదకరమైనవని వెల్లడించింది. వీటిలో 25 టిబెట్లలో, 21 నేపాల్లో, 1 భారత్లో ఉన్నట్లు పేర్కొంది. హిమనదీయ సరస్సులు ఉప్పొంగడం, హిమపాతాలు వంటి విపత్తుల్ని ముందుగానే గుర్తించి హెచ్చరించగల సాంకేతిక వ్యవస్థలు అంతగా లేకపోవడం నేపాల్కు మరింత ప్రతికూలంగా మారుతోంది. నేపాల్కు ఉన్న మరో అతిపెద్ద సమస్య హిమాలయాలు పెరుగుతుండడం. ఇండియన్, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే జోన్లో ఈ దేశముంది. ఈ భూఫలకాలు ఏటా 20 నుంచి 21 మిల్లీమీటర్ల మేర ఒకదానికొకటి దగ్గరవుతున్నాయి. దాదాపు 5 కోట్ల ఏళ్ల కిందట ఇండియన్, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొట్టుకోవడంతో హిమాలయాలు ఏర్పడ్డం మొదలైంది. ఆ ప్రక్రియ ఇప్పటికీ నెమ్మదిగా కొనసాగుతూనే ఉంది. హిమాలయాలు ఏటా సుమారు 5 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతున్నాయి. ప్రస్తుతం భూమిపై అత్యంత వేగంగా పెరుగుతున్న పర్వత శ్రేణి ఇదే. ఈ పెరుగుదలతో ఏర్పడే విపరీతమైన ఒత్తిడి భూకంపాలకు కారణమవుతోంది. ఇలా వచ్చే భూకంపాలు వరదల ముప్పును పెంచుతున్నాయి. ప్రతి ప్రకంపన హిమనదీయ సరస్సులు కట్టలు తెంచుకుని దిగువకు పోటెత్తే ముప్పును పెంచుతుంటుంది. తాజా వరద విలయం కూడా టిబెట్లో వచ్చిన ఓ భూకంపం కారణంగా హిమనదీయ సరస్సు పొంగడంతో సంభవించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. మరోవైపు హిమాలయ ప్రాంత 8 దేశాల భాగస్వామ్య సంస్థ అయిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్మెంట్ ICIMOD టిబెట్లోని ఎత్తైన ప్రాంతాల్లో సంభవించిన మంచు హిమపాతమే నేపాల్లో ఆకస్మిక వరదలకు ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనా వేసింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని భోటే కోసి ఉపనది అయిన లెండే ఖోలాలోకి భారీగా మంచు, రాతి శిథిలాలు పడ్డంతోనే ఈ జలప్రళయం సంభవించి ఉంటుందని అంచనా వేసింది. నది ప్రవాహానికి శిథిలాలు అడ్డుపడి తాత్కాలికంగా నీరు నిలిచిపోవడం వల్ల కూడా ఈ విపత్తు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అలా నిలిచిన నీరు ఒక్కసారిగా విడుదలైతే ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ మార్పుల వల్ల హిందూకుష్ శ్రేణుల్లో హిమనీ నదాలు, మంచు భూముల తీరుతెన్నులు మారుతున్నప్పటికీ ఈ విపత్తులో వాతావరణ మార్పుల పాత్ర ఎంతవరకు ఉందనేది నిర్ధారించడానికి మరింత సమయం పడుతుందని స్పష్టం చేసింది. హిమపాత విపత్తుల తీవ్రత ఏ స్థాయిలో పెరుగుతోందో ఈ ఘటన నిరూపిస్తోందని పేర్కొన్న ICIMOD సరిహద్దు దాటి వచ్చే ఇటువంటి విపత్తుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. నేపాల్ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదలు చైనా, నేపాల్ సరిహద్దులోని టిబెట్ వద్దే మొదలయ్యాయి. ఆ వరద టిబెట్లోని గైరాంగ్ పోర్టు వద్ద భీకరంగా విరుచుకుపడింది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. ఈ విపత్తులో 3 మృతి చెందగా 265 మందికి పైగా గల్లంతైనట్లు చైనా అధికారులు తెలిపారు. బండరాళ్లు, బురదతో కూడిన ఆకస్మిక వరదల ధాటికి కొండచర్యలు విరిగిపడడంతో గైరాంగ్ పోర్టుకు వెళ్లే రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి.
విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించాయి. వాహనాలు సైతం వరదలో కొట్టుకుపోగా పోర్టు పరిసరాల్లో పలు భవనాలు కొండచర్యల శిథిలాల కింద పూడ్కపోయాయి. ఇందుకు సంబంధించిన భయానక దృశ్యాలు బయటకు వచ్చాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం చైనా ప్రభుత్వం విపత్తు ప్రతిస్పందన దళాలను రంగంలోకి దించింది. అత్యవసర సహాయక చర్యల కోసం $18 మిలియన్ విడుదల చేసింది. పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనుల కోసం మరో $14 మిలియన్ కేటాయించింది. వరద ప్రభావిత ప్రాంతాల బాధితుల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 156 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. నేపాల్, టిబెట్ ప్రాంతంలో వరదలతో వారి ఆచూకీపై ఆందోళన వ్యక్తమయ్యింది. హైదరాబాద్ నుంచి మానస సరోవర యాత్రకు వెళ్లిన 156 మందిలో తెలుగు వాళ్లు కేవలం 4 మాత్రమే. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర శాస్త్రి, ఆయన భార్య శారద, కుమారుడు రఘునాథ శాస్త్రి, కోడలు హన్సిక సరోవర యాత్రకు వెళ్లారు. ఈ నెల 18న గ్రూపు వీసా ద్వారా 156 మంది యాత్రికులు హైదరాబాద్లోని మూన్ హిమాలయ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కాఠ్మండు చేరుకున్నారు. ప్రస్తుతం చైనాలోని డాచింగ్ హోటల్లో 16 మంది యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. వీరిలో 4 ఆదోని వాసులు కూడా ఉన్నారు. మిగిలిన 140 మంది యాత్రికులు సరోవర యాత్రకు, పరిక్రమ, గిరి ప్రదర్శనకు వెళ్లారు. వారు కూడా 18,000 అడుగుల ఎత్తులో సురక్షితంగా ఉన్నారని ఆదోనికి చెందిన భాస్కర్ శాస్త్రి కుటుంబం తెలిపింది. నేపాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులకు అవసరమైన సాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్లో హెల్ప్ లైన్ కోఆర్డినేషన్ సెంటర్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సహాయం అందించేందుకు తెలంగాణ భవన్ అధికారులు విదేశాంగ శాఖ, కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. నేపాల్లో ఉన్న తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులతో సంప్రదించలేకపోతున్న కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్ లైన్ను సంప్రదించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 8వ ఎడిషన్కు ఈసారి తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్లో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ వేదికలుగా జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం కేంద్ర క్రీడా శాఖ 22 కోట్లు విడుదల చేసింది. ఈ క్రీడా పోటీలో దేశ నలుమూలల నుంచి 6,000కు పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. మొత్తం 25 క్రీడాంశాల్లో పోటీలు జరగనుండగా ఆతిథ్య రాష్ట్ర హోదాలో తెలంగాణ ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించే అవకాశం దక్కింది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను తెలంగాణకు కేటాయించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి, కేంద్ర క్రీడా శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తున్న మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిని పదవుల నుంచి తప్పించాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తెర వెనుక రాజకీయాలు మొదలయ్యాయి. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కొండా మురళి సమావేశమై కొండా సురేఖపై కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని కోరినట్లు తెలిసిందే. నిన్న సాయంత్రం బెంగళూరుకు వెళ్లిన భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఖర్గే సూచనలు ఏమిటనే వాటిపై ఉత్కంఠ నెలకొంది. కర్ణాటకలో సింగరేణి సంస్థ రాగి, బంగారం అన్వేషణకు సర్వే చేపట్టే దేవదుర్గ్ గనుల ప్రాంత పరిశీలనకు బెంగళూరు వెళ్లినట్లు భట్టి తెలిపారు. మంత్రివర్గం నుంచి తనను తప్పించడం ఖాయమని భావించిన కొండా సురేఖ గతంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షి సాయంతో తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపుగా ఏర్పాట్లు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ మొదలవగా వచ్చే నెల 3న తుది జాబితాలు ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అదనంగా 150,000 బ్యాలెట్ బాక్సుల కోసం సరిహద్దు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా లేఖలు రాశారు. ఆంధ్రప్రదేశ్లో 13,295 పంచాయతీలు, 61 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మరో 56 పంచాయతీలు, 62 పుర నగరపాలక సంస్థలకు సంబంధించి కోర్టు కేసులు కొలిక్కొచ్చాక ఏర్పాట్లు చేయనున్నారు. 2026 ఫిబ్రవరి 5 వరకు చేసిన చేర్పులు, మార్పులతో కేంద్ర ఎన్నికల సంఘం అందించిన ఓటర్ల జాబితాలతో పంచాయతీల్లో 135,000 వార్డుల ఓటర్ల తుది జాబితాల ప్రచురణ పూర్తయింది. వీటిలో నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను గుర్తించే ప్రక్రియ మొదలైంది.
వచ్చే నెల 7న ఈ వివరాల్ని కలెక్టర్లు ప్రకటిస్తారు. వీటి ఆధారంగా సర్పంచ్లు, వార్డు సభ్యుల స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. పంచాయతీల్లో 1,30,000 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు కొలిక్కొచ్చింది. వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించి ఈ నెల 31న కలెక్టర్లు తుది ప్రకటన చేయనున్నారు. 61 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల వారీగా ఓటరు జాబితాల తయారీ ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 3న తుది జాబితాలు ప్రకటిస్తారు. రిజర్వేషన్లు ప్రకటించేందుకు అవసరమైన ఎస్సీ, ఎస్టీ, బీసీల వివరాల్ని వాటిలో నుంచి గుర్తించనున్నారు. వచ్చే నెల మొదటి వారంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు అదనంగా 1,50,000 బ్యాలెట్ బాక్సుల కోసం తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లకు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా లేఖలు రాశారు. ఏపీలో 50,000కు పైగా బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. ఒకే నెలలో స్థానిక సంస్థలకు వరుసగా ఎన్నికలు నిర్వహించాలంటే 2 లక్షల వరకు బాక్సులు అవసరమని అంచనా. పురా నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో మొదట ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే నెల 2వ వారంలో ఎన్నికల కమిషనర్కు అందించాలన్న యోచనతో ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణకు కమిషనర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 2వ దశలో పరిషత్ ఎన్నికలు, 3వ దశలో పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో అసెంబ్లీ భవనాన్ని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ అంతర్గత ఆకృతులు, సభ్యుల సీటింగ్, పార్కింగ్, సందర్శకుల సౌకర్యాలపై నార్మన్ పోస్టర్ సంస్థ ప్రతినిధులతో స్పీకర్ సమీక్షించారు. మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్ సమీక్షకు హాజరయ్యారు. ఉభయ సభల కోసం సెంట్రల్ హాల్, అత్యాధునిక సాంకేతికత, పచ్చదనం, అండర్ గ్రౌండ్ పార్కింగ్, ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మనోహర్ తెలిపారు. రాబోయే రోజుల్లో డీలిమిటేషన్ ని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో 265 స్థానాలు, శాసన మండలిలో ఒక 110 సీట్స్ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు ఆ డిజైనింగ్ అంతా కూడా ఒకసారి వాళ్ళు కూడా ప్రజెంటేషన్ చేశారు. సలహాలు, సూచనలు గౌరవ సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు కూడా ఆయనకున్న అనుభవంతో కొన్ని సలహాలు ఇచ్చారు. వాటిని నారాయణ గారు కూడా చాలా క్లియర్గా గవర్నమెంట్ నుంచి మా ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఏ విధంగా మేము ఈ చేంజెస్ తీసుకురాలని దానిపైన కూలంకుషంగా చర్చించుకున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆధునిక వసతులతో నిర్మించనున్న మోడల్ రైతు బజార్కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి లోకేష్ నేడు భూమి పూజ చేయనున్నారు. నిడమర్రు రైల్వే గేట్ వద్ద 5.90 ఎకరాల్లో 18 కోట్లతో అరబిందో ఫార్మా ట్రస్ట్ సిఎస్ఆర్ నిధులతో మోడల్ రైతు బజార్ నిర్మించనున్నారు. రిటైల్ మార్కెట్లో కూరగాయల విక్రయాల కోసం 102 స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాల కోసం 54 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఇతర రకాల వస్తువుల కోసం 60 షాపులు ఏర్పాటు చేస్తారు. హోల్సేల్ మార్కెట్లో 18 అన్లోడింగ్ ప్లాట్ఫామ్స్, 23 కూరగాయల షాపులు, 61.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియాస్, 190 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్యాంటీన్, 130 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మరుగుదొడ్లు నిర్మించనున్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి. 36,353 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ సభలు నిర్వహిస్తారు. తెలంగాణలో 3,38,00,000 ఓటర్లు ఉండగా ఎన్యూమరేషన్ ప్రక్రియ తర్వాత 73,39,000 ఓట్లు తొలగించారు. తొలగించిన ఓటర్ల పేర్లను గ్రామ సభల్లో చదివి వినిపిస్తారు. తొలగించిన ఓటర్లలో అర్హులుంటే తిరిగి చేరుస్తారు. అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతకు ఓటు నమోదు చేసేందుకు ఫారం 6 డిక్లరేషన్ ఇస్తాను. కొత్త ఓటు లేదా వివరాల మార్పు కోసం గ్రామ సభల్లోనే ఫారం నింపి ఇవ్వచ్చు. 2002లో జరిగిన ఎస్ఐఆర్ వివరాలు ప్రస్తావించని వారికి, వివరాల్లో స్పష్టత లేని వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన 12 డాక్యుమెంట్లలో సరైన ఆధారాలు ఇచ్చిన వారి ఓటును వెంటనే ఆన్లైన్లో చేరుస్తారు. అక్టోబర్ 15 నాటికి నోటీసులు, అభ్యంతరాలన్నీ పరిష్కరించి అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను సీఈఓ కార్యాలయం వెల్లడించనుంది. తెలంగాణను నైపుణ్య కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పారిశ్రామికవేత్తలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. బోయింగ్ లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కలిసి నిర్వహించిన బోయింగ్ స్కిల్లింగ్ ప్రోగ్రాంను విజయవంతంగా పూర్తి చేసిన యువత, దివ్యాంగులకు మంత్రి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కూడా మారుతున్నాయని శ్రీధర్ బాబు చెప్పారు. ఆ దిశగా యువతను తీర్చిదిద్దాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు, నిపుణులు, విద్యా సంస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తున్నామన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలో ఇందిరా ప్లాట్ల కేటాయింపు లాటరీ పూర్తి పారదర్శకంగా జరుగుతుందని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్
గౌతమ్ తెలిపారు. ఈ నెల 28 నుంచి 31 వరకు రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డ్రా ఉంటుందన్నారు. లాటరీ ప్రక్రియను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని వెల్లడించారు. స్థలాభావం వల్ల లాటరీ కేంద్రాల్లోకి దరఖాస్తుదారులను అనుమతించలేమన్నారు. కేంద్రాల వద్ద లాటరీ జరుగుతున్న తీరును ప్రజలందరూ స్క్రీన్లపై వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నట్లు గౌతమ్ తెలిపారు. ఇండ్లు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దని కోరారు. లాటరీలో పేరు రాకుంటే నిరాశ వద్దని, తదుపరి విడతలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. కడప బేసిన్లో లక్షల కోట్ల విలువైన ఖనిజ నిల్వలు ఉన్నట్లు నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్యాటరీలు, ఈవీ వాహనాల తయారీలో వాడే లిథియం, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వినియోగించే గాలియం ఉన్నట్లు ప్రాథమిక అన్వేషణలో తేలింది. వేముల మండలం తుమ్మపల్లిలో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రాజెక్టు ఉంది. అణు ఖనిజాల అన్వేషణ, పరిశోధన డైరెక్టరేట్ యురేనియం కోసం తవ్వకాలు చేస్తుంటుంది. వాటిలో కొన్ని నమూనాలను నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు సేకరించి పరిశోధించారు. అందులో గరిష్టంగా 1000 పార్ట్స్ పర్ మిలియన్ల లిథియం, 250 ppmల గాలియం ఉన్నట్లు కనుగొన్నారు. కడప జిల్లాలోని వేముల, వేంపల్లి నుంచి కర్నూలు జిల్లా వరకు 200 కిలోమీటర్ల మేర కడప బేసిన్ విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతంలో లిథియం, గాలియం నిల్వల కోసం 4 దశల్లో సమగ్ర అన్వేషణకు ఎన్జీఆర్ఐ గనుల శాఖతో ఇటీవల ఒప్పందం చేసుకుంది. ఇందుకు 140 కోట్లు వ్యయం కానుంది. 8 లక్షల టన్నుల వరకు లిథియం, గాలియం నిల్వలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీటి విలువ లక్షల కోట్లలో ఉండొచ్చని భావిస్తున్నారు. అసెంబ్లీకి రాని జగన్ ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మంత్రులు విమర్శించారు. స్వాతంత్ర దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగరవేయాలనే ఇంగితం, దేశభక్తి లేని వ్యక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు. ప్రజలకు పూర్తి జవాబుదారీతనంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని రవీంద్ర హెచ్చరించారు. రాయలసీమ సాగునీటిపై జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 14-19లో రాయలసీమకు సంబంధించి 12,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. మరి మీరు 19-24 అధికారంలోకి వచ్చాక మీరు ఎంత ఖర్చు పెట్టారు? 2,000 కోట్ల రూపాయలు రాయలసీమకి. ఈ 2 ఏళ్లలోనే మేము ఇరిగేషన్కి 27,000 కోట్లు ఖర్చు పెడితే అందులో సగం వీళ్ళ రాయలసీమకి మేము ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం అటు హంద్రీనివా దగ్గర నుంచి, అటు గాలేరు నగర్ దగ్గర నుంచి, ఇటు వెలిగొండ దగ్గర నుంచి, అటు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ దగ్గర నుంచి నీళ్లు చివరి వరకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే దాన్ని చూడలేక, ఓర్వలేక ఈ యొక్క గొడ్డల పార్టీ ఏ రకంగా విషయం గొక్కుతుందో రోజు నీ ప్రెస్ మీట్ కూడా ఈరోజు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా గొప్పగా చెప్పుకునేలా ఆంధ్రప్రదేశ్లో ఒక నమూనాను సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ తెలిపారు. ముంబైలో ఫార్చ్యూన్ ఇండియా 40 అండర్ 40 అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. డైరీ వాల్యూ యాడెడ్ ఉత్పత్తిలో ప్రత్యేకత సాధించిన హెరిటేజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణికి చిరాగ్ పాస్వాన్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లో లోకేష్ మాట్లాడారు. ఆర్పీఎస్జీ గ్రూప్ వైస్ చైర్మన్ శాశ్వత్ గోయంకా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అక్కడున్న పారిశ్రామికవేత్తల్ని లోకేష్ కోరారు. Two distinct things. One is what we call the 3 S's: speed, service and stability. So speed is what we define. Quite a few industry partners are here. They've experienced it. Second is service. I actually share feedback on their investments. What is the current status? Almost every Saturday night, I send a message to them personally. Third is stability. Governments might come, might go, but all of you are looking for stable policy framework. And the policies that our leadership and our political leadership has done in the past has always stood the test of time and politics. The second reason is, of course, our Chief Minister. Mr. Naidu himself is a brand, and Mr. Naidu comes with an amazing track record. Having a Chief Minister who can open doors makes my job half easy, and the other half is for me to go into the meeting room and close the deal. పల్నాడు జిల్లా చిలకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 7 మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ప్రకాశం జిల్లా కొండమంజులూరు నుంచి వేలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు ప్రకాశం జిల్లా వేలూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్కు తరలించారు. ఆటో డ్రైవర్ అతిగా మద్యం తాగడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. రాజస్థాన్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా చేసిన ఆరోపణలను బహిరంగంగా విచారించలేమని సీజేఐ
జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. తుది నిర్ణయం తీసుకునే ముందు సదరు న్యాయమూర్తికి సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వాలన్నారు. 4 రోజుల విదేశీ పర్యటనలో ఉన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మపై జస్టిస్ మెహతా పంపిన 3 లేఖల్లో లేవనెత్తిన అంశాలను ఇప్పటికే పరిశీలనలోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఒక సిట్టింగ్ జడ్జిపై వచ్చే ఆరోపణలను కేవలం వ్యవస్థాగత యంత్రాంగం ద్వారా మాత్రమే పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ఆరోపణలు వచ్చినంత మాత్రాన సదరు న్యాయమూర్తికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేమన్నారు. న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ప్రకాష్ శర్మ కొనసాగింపు, బదిలీ లేదా ఇతర పరిపాలనాపరమైన చర్యలపై తగిన నిర్ణయాన్ని వ్యవస్థాగత అధికార యంత్రాంగమే తీసుకుంటుందని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారు. జస్టిస్ శర్మ దుష్పరిపాలన, అక్రమాలు, బంధుప్రీతి, పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మెహతా సీజేఐకి ఆగస్టు 2, 10, 17వ తేదీలో లేఖలు రాశారు.